ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. హ్యాపీ ఈస్టర్ టు ద ఆల్. నీ జీవితంలో ఎన్నో ఈస్టర్స్ సెలబ్రేషన్ చేశావు. ఈజ్ రైజన్, ఈయన తిరిగి లేచాడు, పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. అలాగే ఈ లోకంలో జీవిస్తున్నటువంటి నీవు జీవించడానికి గల కారణం వన్ అండ్ ఓన్లీ వన్ పర్సన్. హిజ్ నేమ్ ఇస్ జీసస్. అంటే నీ పాపంలోంచి, శాపంలోంచి ఆ ప్రేమ కలిగిన యేసయ్య ఈ లోకానికి వచ్చి గుడ్ ఫ్రైడే రోజున నీకోసం ప్రాణం పెట్టి నీకు డెలివరెన్స్ ఇచ్చి నీవున్న బంధకాల్లోంచి నిన్ను విడిపించి నీకు స్వస్థత ఇచ్చి నిన్ను పాపంలోంచి పాప విముక్తునిగా చేశాడు. కానీ ఇన్ని ఈస్టర్ నువ్వు సెలబ్రేషన్ చేసావు, కానీ యేసుప్రభు వారు ఏమన్నారు? నిన్ను ఇన్ని ఈస్టర్స్ నీ జీవితంలో గ్రాండ్గా సెలబ్రేషన్ చేసావు, కానీ ఈ ఈస్టర్ నీ జీవితంలో ఏం చేయాలి అంటే సిలువను గూర్చిన వార్త నశించిన వారికి వెరితనము, కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. అలాగే నీ జీవితంలో ముందుకెళ్తున్నావు, యేసుప్రభు వారిని తెలుసుకున్నావు, బంధకాల్లోంచి, పాపంలోంచి, శాపంలోంచి విడుదల పొందుకున్నావు. కానీ పాపం నుంచి విడుదల పొందుకున్నావు నీవు, శాపంలోంచి విడుదల పొందుకున్నావు నీవు, లోకంలోంచి విడిపించబడ్డ నీవు నీ జీవితంలో రక్షించబడ్డావు. దేవుని శక్తి నీలోకి వచ్చింది, కిలారాస. అలాగే రక్షణ లేని ప్రజలు, మారు మనసు లేని ప్రజలు, పాపంలో, లోకంలో, శాపంలో కొట్టిమిట్టాడుతున్న ప్రజలు చాలామంది ఉన్నారు. నువ్వు విడుదల పొందుకున్నావుగా, మరి వాళ్ళకేది విడుదల? నువ్వు రక్షించబడ్డావు కదా, మరి వాళ్ళకేది రక్షణ? నువ్వు స్వస్థ పొందుకున్నావు కదా, వాళ్ళకేది స్వస్థ? నువ్వు తాగుల్లోంచి విడుదల పొందుకున్నావు కదా, మరి వాళ్ళకేది విడుదల? ఈ ఈస్టర్ రోజు సజీవుడైన యేసయ్య, ప్రేమ కలిగిన యేసయ్య, కృప కలిగిన యేసయ్య ఈ ఈస్టర్ నుండి నీ దగ్గర ఒక స్టార్స్ ఇస్తున్నారు. ఏంటి అంటే అది సిలువను గూర్చిన వార్త నశించిన వారికి వెరితనము, కినాసా. రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి. మరి నశించిపోతున్న వారికి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి నా కోసం ప్రాణం పెట్టి ఈస్టర్ రోజున పునరుద్ధానుడై తిరిగి లేచాడు. నా కట్లోంచి, నా బంధకాల్లోంచి, నా పాపంలోంచి, నా శాపంలోంచి విడిపించాడు. కానీ నేనెవరైనా విడిపిస్తున్నానా? నేనెవరైనా దేవుని మందిరానికి తీసుకొస్తున్నానా? ఫోనోగ్రఫీ నుంచి వాళ్ళని విడిపిస్తున్నానా? పాపం నుంచి వాళ్ళని విడిపిస్తున్నానా? శాపం నుంచి విడిపిస్తున్నానా నేనని చెప్పేసి ఎప్పుడైనా ఒక్కసారి యువర్ థింకింగ్ ఇన్ యువర్ లైఫ్ ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు ఆలోచించవు. ఆలోచిస్తే వాళ్ళు అలా నశించిపోరు. నువ్వు రక్షించబడ్డావు, మరి వాళ్ళకేది రక్షణ? కలువరి సిలువలో యేసుప్రభు వారిని తండ్రి విడిచిపెట్టాడు, మరి నిన్ను విడిచిపెట్టలేదు దేవుడు? చెప్పు. దేవుడు నిన్ను విడిచిపెట్టలే. ఎందుకు విడిచిపెట్టలేదంటే నువ్వంటే ఇష్టం ఆయనకి. ఆయన కూడా నేను ఈస్టర్ రోజు నుంచి ఒకటి అడుగుతున్నాడు, ఆయన పాపంలో ఉన్న వాళ్ళని, లోకంలో ఉన్న వాళ్ళని, శాపంలో ఉన్న వాళ్ళని నా దగ్గర తీసుకొస్తావా? నా దగ్గర నడిపిస్తావా? వాళ్ళకి నేను విడుదల ఇస్తాను అని చెప్పేసి స్టిల్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. యూ సాక్రిఫైస్ ఫర్ యువర్ ఫాదర్. ప్రేమ కలిగిన యేసయ్య తండ్రి కోసం నువ్వు సాక్రిఫైస్ చేస్తావా నీ జీవితంలో? సాక్రిఫైస్ చేస్తే ఈస్టర్ నుంచి అయినా పాపంలో ఉన్న వాళ్ళకి, శాపంలో ఉన్న వాళ్ళకి, లోకంలో ఉన్న వాళ్ళకి నా దేవుడు నన్ను పాపంలో విడిపించి, శాపంలోంచి విడిపించి, లోకంలోంచి విడిపించి సజీవుడై పునరుద్ధానుడై ఇజ్రాయిసన్ తిరిగి లేచాడని చెప్పేసి ఇతరులకి చెప్పి వాళ్ళకి విడుదలను ఇవ్వు. నీ జీవితంలో సజీవుడైన యేసయ్య, ప్రేమ కలిగిన యేసయ్య, కృప కలిగిన యేసయ్య ఇచ్చే గొప్ప బహుమతులు నీ జీవితంలో పొందుకో.